హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా స్టైల్ వంటకాలు. ఇవాల్టి రెసిపీలో వచ్చేసి పచ్చి మామిడికాయ తురుముతోటి పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ పచ్చడి అనేది 6 నెలల వరకు నిల్వ ఉంటుందన్నమాట. అదే టేస్ట్ తోటి ముందుగా వచ్చేసి మామిడికాయలు చూద్దాము. ఇక్కడ నేను 2 పెద్ద సైజ్ పుల్లటి మామిడికాయలు తీసుకున్నానమాట. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి మామిడికాయల సీజన్ వచ్చేసింది, బాగా దొరుకుతూ ఉంటాయి. మామిడికాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికి ఇష్టంగానే ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి తింటే సూపర్గా ఉంటుందన్నమాట. ఇక్కడ 2 మామిడికాయలు తీసుకొని ఇలా పైన చెక్కు తీసేస్తున్నాను అనమాట. వీటిని చక్కగా 2-3 సార్లు కడిగేసుకొని వాటర్ లేకుండా తుడిచేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలన్నమాట. వాటర్ తడి ఉండకూడదు. తర్వాత ఈ విధంగా పైన పొర తీసేసి ఇలా 2 మామిడికాయలని తురిమేసుకోవాలి. ఈ విధంగా తురుముకున్న తర్వాత ఇప్పుడు ఈ తురిమింది ఎంత ఉందో క్వాంటిటీ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఒక బౌల్లో కానీ గ్లాస్లో కానీ ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఈ బౌల్ తోటి 2 బౌల్ అయిందనమాట మామిడి తురుము అనేది. ఇది బాగా పుల్లగా ఉంది ఫ్రెండ్స్, చాలా ఎక్కువగా పుల్లగా ఉంది. ఇలా కొలుచుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెజర్మెంట్ తోటే అన్నీ వేసుకోవాలన్నమాట. ఈ కప్ మెజర్మెంట్ తోటే ఇది పక్కన పెట్టేసి స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఏ కప్ తోటి అయితే మనం మామిడికాయ తురుముని కొలుచుకున్నామో అదే కప్తో 3/4 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఫుల్గా వేడెక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా 1/2 టీ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపట అన్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 2-3 ఎండుమిర్చిని తురుముకొని వేసేసుకోవాలి. ఈ ఎండుమిర్చి ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లోకి ఇంగువ యాడ్ చేసేసుకోవాలి. ఇంగువ చిటికడ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు రెబ్బల్ని వేసేసుకోవాలన్నమాట. తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫుల్గా చల్లారనివ్వాలి. కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఆయిల్ అనేది వేడి మొత్తం తగ్గిపోవాలన్నమాట. ఇలా మొత్తం కలుపుకుంటూ చల్లార్చుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మనకి చూస్తే చక్కగా ఇది చల్లారిపోయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఏ కప్ తోటైతే మనం మెజర్మెంట్ చేసామో దానితో 3/4 కప్పు కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది ఒక 3 టీ స్పూన్స్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. సాల్ట్, కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ఆవపిండి, తర్వాత కొంచెం మెంతుపిండిని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవపిండి, 1/2 టీ స్పూన్ మెంతుపిండి అయితే సరిపోతుంది. తర్వాత చిటికెడు పసుపుని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఈ ఆయిల్లో కారం ఇవన్నీ మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఎండాకాలం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో ఇలా మామిడికాయ పచ్చడి పెట్టేసి పుల్ల పుల్లగా భలే ఉంటుందన్నమాట. ఆ ఫ్లేవరే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఇంకా ఏమీ అవసరం లేదు, ఈ పచ్చడితోటే తినేయచ్చు అనమాట, అంత బాగుంటుంది. ఇప్పుడు మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మామిడికాయ తురుముని యాడ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కారం ఇవన్నీ కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక గాజు కంటైనర్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి 6 మంత్స్ వరకు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా, ఫైనల్గా పచ్చడి అనేది ఇలా తయారైపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.